అందరికీ నమస్కారం. నా పేరు సుభామ. నేను ఎస్సీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ జిల్లా మెంబర్గా ఉన్నాను. అలాగే నేను సహాయాన్ని ఒక ఎన్జిఓని కూడా రన్ చేస్తున్నాను. ఈరోజు ఇక్కడికి వచ్చిన సందర్భం ఏంటంటే, మా నాన్నగారి 10వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ వృద్ధులకి చిన్న భోజన సదుపాయం ఏర్పాటు చేయడం జరిగింది. మా నాన్నగారు టీచర్గా పనిచేసినప్పుడు ఎంతోమంది విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించారు. అలాగే మాకు కూడా చక్కటి సంస్కారాన్ని అలవర్చి అందరినీ విద్యావంతులుగా తీర్చిదిద్దారు. మా నాన్నగారు ఒకటే చెప్పేవారు, మనం వండుకొని తిని సంవత్సరికాలు బర్త్డేలు చేసుకోవడం కాదు, ఎవరైతే అవసరంలో ఉన్నారో వాళ్ళకు మనం ఏదైనా సహాయపడితే అది నిజమైన బర్త్డే అవుతుంది, నిజమైన వర్ధంతి అవుతుంది అని చెప్పేవారు. కాబట్టి దాన్ని అనుసరించి ఆయన చనిపోయిన దగ్గర నుంచి నాకు తోచినంత ఏదో ఒకటి ఎవరో ఒకరికి చేస్తూ వస్తూ ఉన్నాము. అలాగే అనేకసార్లు ఈ యొక్క వృద్ధులాశ్రమంలో కార్యక్రమాలు చేశాము. అనేక మందికి ఇన్స్పిరేషన్గా నిలిచి ఇక్కడికి దాతలు రావడానికి కూడా తోడ్పాటు చేయడం జరిగింది. అలాగే ఈరోజు కూడా మన భీమవరం డిఎస్పీ గారు అలాగే 1 టౌన్ సిఐ గారు కూడా ఈ ప్రోగ్రాంకి హాజరయ్యారు. చాలా సంతోషించారు. ఎందుకంటే ఇలా ఇంత నీట్గా ఇంత సిస్టమేటిక్గా ఇక్కడ ఆశ్రమాన్ని నిర్వహించడం పట్ల డిఎస్పీ గారు కూడా చాలా అభినందనలు వ్యక్తం చేశారు. ఈ యొక్క ఆశ్రమం ఇంత బాగా సర్వైవ్ అవడానికి ఇక్కడ నిర్వాహకులైనటువంటి రాజుగారి కృషి చాలా ఉందనే చెప్పాలి. ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ ఇక్కడికి వస్తే ఒక 10 నిమిషాలు కూడా ఇక్కడ ఉండలేని పరిస్థితి ఉండేది. అలాంటిది ఈ రోజున ఇక్కడ దాదాపు ఒక 1 అవర్ పైనే మేము ఇక్కడ స్పెండ్ చేయగలిగామంటే దాని వెనక రాజుగారు అలాగే మరి ఇక్కడ పనిచేసేటటువంటి సిబ్బంది కృషి, వాళ్ళ యొక్క త్యాగం కూడా ఎంతో ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది ఒకటే, తల్లిదండ్రులు చిన్నప్పుడు మనల్ని వదిలేస్తే మన పరిస్థితి ఏంటి, అలాగే వాళ్ళు కూడా ఒక వయసు వచ్చిన తర్వాత చిన్నపిల్లల స్వభావంలోకి వెళ్ళిపోతారు. వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పడేసి మన బాధ్యత తీరిపోయిందని వాళ్ళకు ఎంతో కొంత అమౌంట్ పే చేసేసి మన బాధ్యత తీరిపోయింది అనుకుంటాం. ఇది చాలా తప్పు అనమాట. నా ఆకాంక్ష ఏంటంటే వృద్ధాశ్రమాలు పెరగకూడదు, అనాథాశ్రమాలు పెరగాలి. ఇది నా ఆకాంక్ష. కాబట్టి మన అందరము కూడా తల్లిదండ్రుల పట్ల బాధ్యత కలిగి ఉండాలి. వాళ్ళకి ఏదో తిండి పెట్టేసామని కదా, ఆ వయసులో వాళ్ళకి కావాల్సింది ఆలంబన, వాళ్ళకి కావాల్సిన ఆప్యాయత కావాలి. అవి మనం అందించలేనప్పుడు మన జీవితం కూడా నిరర్ధకమవుతుందని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు.